ఎగ్జాటిక్ ప్లాంట్స్ కేర్ అండ్ టిప్స్ ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1లో ఫిలోడాండ్రం గురించి చెప్పాను. ఎవరైనా చూడకపోతే పిన్ కమెంట్లో పెట్టారు చూడండి. అండ్ ఈ వీడియోలో క్లాడియం గురించి డీటెయిల్గా వచ్చేసాను. క్లాడియంలో లీఫ్ ప్యాటర్న్ చేంజ్ అయ్యింది. ఇది ఒక టైప్ ఆఫ్ వెరైటీ. అండ్ ఇంకోటి అయితే నేను ఈ రెండు పర్సనల్గా అయితే కొన్నాను. ఇలాంటి వామ్స్ లాంటివి కనపడితే భయపడి పడేసేయకండి వీటిని. ఇవి చాలా యూస్ఫుల్ ప్లాంట్స్కే కాదు, మన ఎర్త్కి కూడా. ఇవి ఎర్త్ వామ్స్ అంటారు. అండ్ క్లాడియం కింద ఇట్లా బాల్ లాగా ఉంటుంది, బల్బ్ అంటారు దాన్నే. అండ్ దాన్ని పాట్ చేస్తే నీట్గా ప్లాంట్ అయితే వచ్చింది మనకి. చిన్న బల్బ్ పాట్ చేసినా అది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. చూసారా ఎంత ఉందో బల్బ్ ఇది ఎంత పెద్ద పాట్ ఇస్తే అంత పెద్దగా అవుతుంది ప్లాంట్ కూడా. అండ్ దీన్ని డివైడ్ కూడా చేయొచ్చు కొంచెం పెద్దయ్యాక. క్లాడియంకి ఈ టైప్ ఆఫ్ లీఫ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. క్లాడియం వచ్చేసరికి ఎలిఫెంట్ ఇయర్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇవే ఎలిఫెంట్ ఇయర్ అంటే. ఈ ప్లాంట్స్ ఎక్కువగా అమెజాన్ ఫారెస్ట్లో దొరుకుతాయి, ఇంకా ట్రాపికల్ రీజన్స్లో దొరుకుతాయి. అంటే రెయిన్ ఎక్కువ ఉండాలి. వాటి నార్మల్గా ఇంట్లో పెంచుకునే వాళ్ళకి పెద్ద పాట్లో పెట్టుకుంటే చాలు. సో